హలో! సో, ఈరోజు మాది వెడ్డింగ్ యానివర్సరీ. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి అనేసి ఈ చిన్న ఫోటోస్ నా దగ్గర ఉంటే ఫోన్‌లో అది పెట్టేస్తా ఉన్నాను మీ బ్లెస్సింగ్స్ కోసము. సో, మాకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 18 ఇయర్స్ అయిందనమాట. సో, మాకు 18థ్ యానివర్సరీ ఇది. ఎవ్రీ ఇయర్ మాకు బ్లెస్ చేస్తారుగా మనస్ఫూర్తిగా. సో, ఈసారి కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి అనిపించింది. అందుకే మనస్ఫూర్తిగా మమ్మల్ని ఇద్దరిని విష్ చేస్తారు, బ్లెస్ చేస్తారు అనేసి అనుకుంటున్నాను. ఇంకా మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇక్కడ ఏం జరుగుతా ఉంది అంటే, మొన్న కిచెన్ క్లీన్ చేశాను కదా, కష్టపడి క్లీన్ చేయించారు మా సుదర్శన్. సో, అదేమంటే అప్పుడు తవ్వకాల్లో బయటపడతాయి అంటారే. సో, అట్లా కొన్ని బయటపడ్డాయి. సో, అట్లా 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా ఈ లంచ్ బాక్సెస్ ఆర్డర్ చేసున్నాను ఆన్లైన్లో. సో, అవి చూసేసింది. హెలో కిట్టీది ఒక బాక్స్ ఉంది. ఇంకా అప్పటి నుండి నాకు స్కూల్కి ఇది తీసుకెళ్తాను అనేసి పట్టుకొని ఉందనమాట. సో, ఇంకా అవి చూపిస్తా ఉంది మమ్మీకి తీసుకొచ్చి ఇక్కడ. దాన్ని ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి. కరెక్ట్గా 4 బాక్సెస్ ఏమో వచ్చాయి. దాంట్లో 2 వచ్చేసి నువ్వు ఒకటి, డీకా ఒకటి తీసుకుంటారా అంటే డీకా అని పిలుస్తూ ఉంటుంది టెడ్డీని. సో, అట్లా అంటున్నా నేను కూడా. ఇంకా 2 బాక్సెస్ వచ్చేసి మిల్కీకి, బిట్టుకి ఇవ్వండిరా అనేసి అంటున్నాను. ఏమంటే రూబీకి, ఫిజ్ గారికి రీసెంట్గానే డీమార్ట్లో తెచ్చుకొని యూజ్ చేస్తున్నారు. సో, అలా ఇంకా మిల్కీకి, బిట్టుకి ఇవ్వండిరా అనేసి చెప్తున్నాను. నాకు అస్సలు గుర్తులేవు ఇవి ఉన్నాయి అనేసి. సో, ఇప్పుడు బయటపడ్డాయి అనమాట. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళకి స్కూల్స్ తొందరలో ఓపెన్ అవుతాయి. ఒక 20 డేస్లో ఓపెన్ అయిపోతాయి. ఇంకా ఎందుకులేండి, ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి అంటే వీళ్ళకి ఇంకా ఏదేదో కొనాలి, బుక్స్ కొనాలి, ఇంకా యూనిఫామ్స్ తీసుకోవాలి. ఇంకా తీసుకోలేదు, వెళ్ళి తీసుకురావాలి. ఇంకా దాని తర్వాత ఏమంటే కొత్త బ్యాగ్స్ అంటారు. అమ్మా ఎన్ని ఖర్చులు ఉంటాయో. ఇంకా అప్పటికే వీళ్ళ స్కూల్లో ఫస్ట్ టర్మ్ కట్టించేసుకున్నారు ఫీజు. ఇంకా సెకండ్ టర్మ్ ఫీ కట్టాలి. సో, అలా ఉంటాయి ఇంకా ఖర్చులు. సో, ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమంటే నేను సేమియా ఉప్మా చేశాను. చాలా రోజుల తర్వాత తినాలి అనిపించి ఇంకా అది మళ్ళీ ఇడ్లీలు ఉన్నాయన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, రవ్వ ఇడ్లీలు. సో, దాంతో ఉప్మా చేసేసాను. ఇంకా అదే మొన్న బాగలేదని చెప్పేసి రోజు ఇడ్లీ ఆర్డర్ చేస్తున్నాను మమ్మీకి, టెడ్డీకి అన్నట్టుగా. సో, అలా అవి ఉన్నాయి, దాంతో చేశాను. ఇంకా అవి పాడైపోతాయిరా, ఇంకా అక్కడ పెట్టేరా అంటే వినడమే లేదు. వాటినే పట్టుకొని తిరుగుతానే ఉంది, ఆ ఫోన్ని చూపిస్తానే ఉంది మమ్మీకి. ఇది తీసుకుంటాను, ఇది కావాలి, అది కావాలనేసి. అవి వాటిలతోనే పని అయిపోయింది. ఏమంటే ఈ జిమ్నాస్టిక్ క్లాసెస్ అయిపోయాయి కదా, ఇంకా పాపం వరకు బోర్ కొడతా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా తులి పనులు చేయడం స్టార్ట్ చేస్తా ఉంది, నా దగ్గర తిట్టించుకోవడం స్టార్ట్ చేస్తా ఉంది. ఆ రోజు కిచెన్ క్లీన్ చేసినప్పుడు ఆ రోజు నైట్ ఏమంటే హ్యాపీ కొంచెం అలర్జీ వచ్చేసింది అనమాట. ఇంకా అప్పటికప్పుడు మెడిసిన్ వేశాను, మరి అది ఎక్కువ అయిపోతుందా అనేసి. హ్యాపీకి ఫీవర్ వచ్చింది అనుకోండి, ఇంకా అంతే గందరగోళం చేస్తుంది. కొద్దిగా ఉన్నా కానీ ఎక్కువ చేసేస్తుంది అనమాట. టెడ్డీకి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. అందుకే హ్యాపీకి ఏం రాకుండా చూసుకుంటా ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే అసలు వ్లాగ్ గురించి చెప్పలేదు ఇంకా మీకు. సో, వ్లాగ్ ఏమంటే మా డాడీ వస్తున్నారు. ఒక 10 days అయిపోయిందిగా డాడీ వెళ్ళి. సో, దాని తర్వాత వస్తున్నారు డాడీ ఫైనల్లీ. సో, డాడీ వస్తున్నారు. డాడీ కోసం జున్ను చేసి పెడదాము అనేసి అనిపించింది. జున్ను పౌడర్ తీసుకొని చాలా రోజులు అవుతా ఉంది. సో, ఇంకా అలానే ఉంది. ఇంకా సడన్గా గుర్తుకొచ్చింది, సరే డాడీ కోసం ఏమైనా చేసి పెడదాము అనేసరికి ఇంకా జున్ను గుర్తుకొచ్చింది. డాడీకి కూడా జున్ను అంటే చాలా ఇష్టం. సో, ఇంకా ఎలాగో జాగరీ పౌడర్ వేస్తాను. సో, షుగర్ వేస్తే తిన్నారు డాడీ. సో, జాగరీ పౌడర్ వేస్తున్నాను కాబట్టి తింటారు అనిపించింది. అందుకే ఇంకా ఇక్కడ జున్ను చేస్తున్నాను. సో, ఇంకా జున్నుకి ఏమేమి కావాలి అవన్నీ తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా అప్పుడు తిరుపతిలో జున్ను మిల్క్తో నేను చేశాను కదా, అప్పుడు నేను, మోహన, శిరీష ఆంటీ అందరం ట్రై చేసాం. శుద్ధ వేస్ట్ వచ్చింది, అది అట్టర్ ఫ్లాప్ అయింది. సో, అది ఇలా కాదు. ఇంకా పౌడర్ తీసుకొని ఒకసారి కామధేను పౌడర్ ఉంటుంది కదా, అమెజాన్లో ఆర్డర్ చేసుకొని ఒకసారి చేస్తున్నాను. సో, బాగా వచ్చింది. ఇంకా ఇప్పుడేమంటే FIA ఫుడ్స్ నుండి తెప్పించుకొని ఉన్నాను. కొన్ని పౌడర్స్ తెప్పించుకున్నాను డాడీ మమ్మీ వాళ్ళ కోసము. కరివేపాకు పౌడర్ అనేసి, కొంచెం ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అనేసి అట్లాంటి తెప్పించున్నాను వస్తున్నారనేసి. అప్పుడు దాంతోపాటు ఈ పౌడర్ కూడా, జున్ను పౌడర్ కూడా తెప్పించుకున్నాను. సో, ఈ బ్రాండ్ది నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. సో, ట్రై చేద్దాం అనేసి పెట్టాను. ఇంకా దీనికి మంచిగా చిక్కటి పాలు తీసుకోవాలి, అది కూడా పచ్చి పాలు తీసుకోవాలి అంటారు కదా. సో, ఆ పచ్చి పాలలోనే ఇంకా ఆ పౌడర్ ఏమంటే 100 grams యాడ్ చేశాను. ఇంకా జాగరీ పౌడర్ యాడ్ చేశాను. మనకి ఆ స్వీట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఒక 1 cup జాగరీ పౌడర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఇంకా అన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే నా నెయిల్ కట్ అయిపోయింది. అది కూడా కొంచెం పెద్దదిగా అయింది, మిడిల్లో కట్ అయింది. అబ్బా ఎంత పెయిన్ ఉందంటే అంత పెయిన్. తగులుకుంటా ఉంటే ఇంకా పెయిన్ వస్తుంది ఏదైనా తగులుకుంటే. అప్పటికి స్లోగా కట్ చేశాను, అంటే లోపల కట్ చేయాలంటే భలేమంట కదా, అలా కాకుండా కొద్ది కట్ చేశాను, అయినా తగులుకుంటానే ఉంది. అప్పుడప్పుడు ఒకసారి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి నెయిల్స్తో అనిపించింది. ఇంకా సడన్గా అక్కడ కూడా ఏదో తగిలింది, మీతో షేర్ చేయాలనిపించి మధ్యలో ఇంకా అది చూపిస్తున్నాను.
ఇంకా బెల్లం పౌడర్ కలిపేసాం కదా, దాని తర్వాత ఏమంటే మంచిగా కరిగిపోవాలి దాంట్లో. దాని తర్వాత పెప్పర్ పౌడర్తో మంచిగా అలా వేసేసేయాలి. ఇంకా నెక్స్ట్ ఈ కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా దాని మీద ఈ గిన్నె సరిపోతుంది కరెక్ట్గా ఈ కుక్కర్లో అయితే. ఇంకా ఇలా మూత పెట్టేసి ఇంకా మనం స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఒక 2 to 3 విజిల్స్ 3 విజిల్స్ కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంత బాగా కరెక్ట్గా తెలుసు నాకు ఎలా చేయాలి ఏంటి అనేది, కానీ ఎక్కడో టెన్షన్ అనమాట. ఈసారి బాగా వస్తుందా రాదా మళ్ళీ అన్నట్టుగానే ఉన్నింది మైండ్ అంతా నాకు కొద్దిగా. ఇంకా ఆ రోజు వెదర్ అయితే చల్లగా ఉండింది. ఎలా ఉండిందంటే వర్షం పడేలా ఉండింది. పడుతుందా పడదా అన్నట్టుగా కూడా ఉండింది. చల్లగా ఉంటే ఒక్కొక్కసారి ఇట్లా ఉండిపోయి మళ్ళీ గమ్ముగా అయిపోతుంది, మళ్ళీ వర్షం పడదు, ఇట్లే ఉంటుంది. మూగ ఎండ అంటారు కదా, అట్లా ఉంటుంది అనమాట. బట్ ఈసారి ఏమంటే ఆ రోజు కొంచెం పడుతుంది ఎక్కడో, అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉండింది, చెమటలు పడుతా అట్లా ఉండింది. సో ఖచ్చితంగా వర్షం పడేలాగే ఉంది అనిపించింది. మునుగుతున్నారు కదా, చూసారేడా. ఎంత పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయిందో. ఇంకా ఇదేమంటే నేను కుక్కర్ 3 విజిల్స్ అయిపోయిన తర్వాత తీస్తున్నాను, ఎలా వచ్చిందో చూపిద్దాము అనేసి. కొద్దిగా అంటే కొద్దిగా వాటర్గా అనిపించింది ఇట్లా కలబెడితే. అది ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్తో చేశాను. సో ఇదేమంటే నేను నార్మల్గా రోజు మిల్క్ ప్యాకెట్ ఇంటికి వేసుకుంటామే, దాంతో చేశాను. సో కొంచెం వాటరిష్గా అనిపించింది. ఇక్కడ మమ్మీ ఏమంటే ఆ రోజు ఫైనల్లీ స్నానం చేయబోతా ఉంది. ఆఫ్టర్ 25 డేస్కి స్నానం చేయబోతా ఉంది. అది కూడా హెడ్ బాత్ చేసుకొని వస్తానమ్మా, ఫ్రెష్గా ఉంటుంది అనేసి వెళ్తా ఉంది. ఇప్పుడు మమ్మీ వాకర్ లేకుండా హ్యాపీగా నడుస్తూ ఉంది. కాకపోతే ఈ ఫీవర్ వచ్చి తగ్గింది కదా, సో దానివల్ల ఏమంటే చాలా వీక్గా అయిపోయింది అనమాట. అంత ఎనర్జీ లేదు. అంటే ఒక సర్జరీ చేసుకున్న పేషెంట్ ఇంకా ఆ టైంలో ఫీవర్ వచ్చిందంటే చాలా వీక్ అయిపోతారు కదా, అట్లా ఇంకా కొంచెం వీక్నెస్ తగ్గితే కొంచెం యాక్టివ్గా ఉంటుంది. ఇంకా మమ్మీ స్నానం హెడ్ బాత్ చేసుకోవడానికి వెళ్తా ఉంటే ఇంకా నేను చేస్తాను మమ్మీ, నీకు హెడ్ బాత్ నువ్వు చేసుకోలేవు, మళ్ళీ వీక్ అంటే ఏమంటారు అలసిపోతున్నట్టు అలా అయిపోతుంది అంటే, లేదమ్మా నేను బాగానే ఉన్నాను, చేసుకొని వచ్చేస్తాను అని చెప్పింది. ఇంకా సుదర్శన్ ఏమంటే ఆ రోజు డాడీ వస్తున్నారని చెప్పేసి, ఇంకా అది కాక ఆ రోజు ఫ్రైడే రోజు అనమాట. సో మేము ఏమంటే సండే, మండే, వెన్స్డే, ఫ్రైడేస్ ఈ 4 డేస్ ఏమంటే నాన్ వెజ్ కంపల్సరీగా తింటుంటాం. ఆ మిగతా రోజు నా వల్ల నేను తినాను అనమాట. ట్యూస్డే, ఇంకేమండి థర్స్డే, సాటర్డే, ఈ 3 డేస్ నేను తినాను కాబట్టి ఇంట్లో చేయను. ఇంకా వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళ కోసం బాయిల్డ్ ఎగ్స్ పెడతా ఉంటాను. సో అలా ఇంకా ఆ రోజు ఏమంటే మమ్మీ కోసము మా కోసము అన్నట్టుగా ఎక్కువ క్వాంటిటీలో అని తెప్పించాడు. కానీ మటన్ ఉందే అది మాత్రం 1/2 kg తెప్పించాడు. 1/2 kg మటన్ తెప్పించావు ఏంటి బాబా నువ్వు అనేసి అనిపించింది నాకు ఒకసారిగా. అలా అన్నాను. ఇంకా డాడీ కోసము రవ్వ అదేమది రాగి ఇడ్లీకి చేద్దామనేసి చూపిస్తున్నాను. అక్కడ మీకు నానబెట్టాలి. ఫైనలీ మమ్మీ వచ్చేసి హెడ్ బాత్ చేసుకొచ్చేసింది. ఎండలో కూర్చుంటుంది కొంతసేపు, కానీ చల్లగా ఉన్నింది అక్కడ. నేను డ్రైయర్ పెట్టేస్తాను మమ్మీ, ఆరిపోతుంది, మళ్ళీ ఏమంటారు నెమ్ము చేరుతుంది అంట కదా, సో అట్లా ఉంటుంది అంటే, లేదు వినలేదు అస్సలు, డ్రైయర్ వద్దమ్మా నీకు తొందరగా ఆరిపోతుంది చూడు కావాలంటే నా హెయిర్ అనేసి అనింది. సర్లే అనేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంకా ఇవన్నీ కర్రీస్ అని చేయాలి కదా. సో మటన్ చెప్పాను కదా 1/2 kg తెప్పించాడు. నార్మల్గా అయితే ఇవన్నీ ఉండేసరికి 1/2 kg మటన్ సరిపోతుంది అనుకున్నాము. ఇంకా డాడీ మటన్ తినరు, ఇంకా హ్యాపీ తినద్దు, మమ్మీ కూడా తినదు, కొద్దిగా ఏమైనా టేస్ట్ చేస్తుంది అంతే. ఇంకా చెప్పాలంటే నాకు సుదర్శన్కి టెడ్డీకే. కానీ ఎందుకు ఆ రోజు మటన్ మామూలుగా మేము తెప్పించుకుంటే 1 kg తెప్పించుకుంటుంటాము, తక్కువ తెప్పించాడు అనిపించింది అనమాట నాకు. అదేంది బాబా 1/2 kg ఉండు ఆంటీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తానుండు 1/2 kg మటన్ తెప్పించావు అనేసి ఆ రోజు సుదర్శన్ని కొంచెం ఏడిపిస్తా అట్లా ఉన్నాను. ఇంకా ఈ కిడ్నీస్ ఇంకా ఆయాలు అవి తెప్పించున్నారు కదా, అవేమంటే ఫుల్గా అలానే ఇచ్చేస్తారు. మనం నీట్గా కట్ చేసుకుంటే బాగుంటాయి చిన్న పీసెస్గా. సో సుదర్శన్ నీట్గా కట్ చేసి ఇచ్చేస్తాడు ఎవ్రీ టైం తెప్పించినప్పుడు అంతా. సో అదే సుదర్శన్ ఇక్కడ చేస్తూ ఉన్నాడు. ఇంకా మమ్మీకి ఇవన్నీ కొంచెం స్ట్రెంగ్త్ ఎనర్జీ ఇస్తాయనేసి పెడతా ఉన్నాము. ఇంకోటి ఏమంటే దొండకాయ ఫ్రై, దాని తర్వాత మటన్ కీమా అలాంటివి కూడా పెట్టమని చెప్పేసి కామెంట్స్లో పెట్టున్నారు. సో మటన్ కీమా ఇక్కడ సరిగ్గా మంచి దొరకలేదన్నమాట. సో ఎక్కడన్నా ట్రై చేయాలి అనుకున్నాము. పాయా ఇంకా తలకాయ కూర కూడా నా ఫ్రెండ్ చెప్పింది అనమాట. సో తలకాయ కూర కూడా పెట్టు, చాలా బాగుంటుంది, చాలా హెల్దీ అది కూడా అనేసి అనింది. కానీ అది కూడా ఇక దొరకలేదు, తలకాయ కూర కూడా ఇంకా ఆన్లైన్లో దొరకలేదు. ప్లస్ ఇక్కడ చిన్న సంద్రాలు తెప్పించుకుంటా ఉంటాం, వెళ్ళినప్పుడు అంతా తెచ్చుకుంటాము. సో అక్కడ కూడా అసలు లేదనమాట. అందుకనేసి ఇంకా ఇవే తెప్పించుకున్నాం, మళ్ళీ ఇంకా ఇవే చేసి పెట్టుకుంటున్నాము.
మనము నాన్ వెజ్‌లో మటన్ ఎక్కువ తినకూడదు. బ్రెయిన్ మొద్దుబారిపోతుంది అలా అంటారు. చికెన్ ఎంత తిన్నా పర్వాలేదు గానీ మటన్ ఎక్కువ తినకూడదు అంటా ఉంటారు కదా! కానీ మటన్ ఎక్కువ తినకుండా ఇట్లాంటి పార్ట్స్ ఉంటాయి కదా! అంటే పాయ అనేసి, మూలిగ ఎముకలు, ఇంకా ఆయాలు ఇవన్నీ ఉన్నాయి కదా! లివర్. సో, అట్లాంటివి పిల్లలకి ఇస్తా ఉంటే చాలా హెల్తీగా ఉంటుంది. చాలా మంచిది. మెయిన్‌గా వాటి సూప్స్ చేసి ఇస్తా ఉంటే ఇంకా మంచిది. ఇంకా ఇక్కడ సుదర్శన్ చూసారా ఎంత నీట్‌గా కట్ చేసి ఇచ్చేసాడో. సో, దాంతో ఇక్కడ మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అది ఇంకో కుక్కర్‌లో పెట్టాలి. ఇక్కడేమంటే 2 కుక్కర్స్‌లో పెట్టేసరికి నాకు కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఈ దేనికి విజిల్ వచ్చింది అనేసి అర్థం కాలేదు. మరి ఎక్కువ వాటర్ ఏసేసాను. ఒక సైడ్ అది కొంచెం లీక్ అవుతా ఉంది. మటన్‌లో వేసేసాను. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను. ఏమంటే డ్యాడీ ఎగ్స్ ఉంటే బాయిల్డ్ ఎగ్స్ తింటా ఉంటారు అందుకనేసి. సో, ఆ రోజు కొంచెం బిజీ ఏం కాదు. తొందరగా చేసేస్తే ఇంక తర్వాతంతా ఫ్రీగా ఉండొచ్చు కదా! ఒకటి ఇన్ని రోజులు చేసి ఏమంటే ఇప్పుడు నాకు ఒక ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ ఎట్లాగో చేస్తాం పొద్దున్నే. సో, బ్రేక్‌ఫాస్ట్‌కి వెంటనే లంచ్ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసామనుకోండి, హమ్మయ్య! దాని తర్వాతంతా ఫ్రీగా ఉండొచ్చు అనిపించింది. ఇంకా ఇంత హ్యూమిడిటీ ఉండిందంటే నాకు చెమటలైపోతున్నాయి కిచెన్‌లో ఉండేసరికి. అదే ఇక్కడ చూపిస్తా ఉన్నాను మీకు. ఫ్యాన్ హై చేస్తున్నావా? ఎందుకు ఆఫ్ చేసావు? చేయలేదు వాడు. ఫ్యాన్ హై పెట్టి అక్కడ కూర్చోకుండా ఇక్కడ కూర్చున్నావు ఏంది? అది కూర్చోపో. ఇట్లా హాఫ్ ఆఫ్ చేసుకో, హెయిర్ హాఫ్ ఆఫ్ చేసుకో. ఇంకా మా మమ్మీ రెడీ అయిపోయింది. జడేసేసుకుంటా ఉంది. అబ్బా మమ్మీ నీట్ గా బాగుంది, ఫ్రెష్ గా అనిపించింది చూడడానికి కూడా. ఈ వ్లాగ్ లోనే ఇంకొక రోడ్ చూపిస్తాను మీకు మమ్మీ గురించి, చూస్తా ఉండండి. ఇంకా కర్రీస్ అన్ని అయిపోయి లాస్ట్ లో బియ్యం నానబెట్టేస్తున్నాను. చెప్పాక కొంచెం తొందరగా వంట చేసేస్తున్నాను. అందుకనేసి అన్నం కొద్దిగా వేడిగా ఉండాలంటే కొద్దిగా లేట్ గా చేద్దాంలే అన్నట్టుగా నేను బియ్యం నానబెట్టి కొంచెము పెట్టామంటే కొంచెం బాగుంటుంది కదా మెత్తగా. సో, అట్లా నానబెట్టాను. ఇంకా నేనేమంటే ఈ బియ్యం వాటర్ ఈ ప్లాంట్స్ అన్నిటికి వేసుకుంటాను కదా. సో, అట్లా ఇంకా టెడ్డీకి ఆ రోజు ట్యూషన్ అనమాట. ఈసారి ట్యూషన్ మ్యామ్ వేరే మ్యామ్ అనమాట. ఇంత ముందు చూపించాం కదా, ఆ మ్యామ్ ఏమంటే తను డైలీ రాలేదంట. 4 days వస్తుందంట వీక్లో. సో, అట్లా కుదరదు, అది ఆల్టర్నేట్ డేస్ అయినా వస్తాను అట్లా అనేసి అన్నారు. సో, కొంచెం కుదరదు అనుకొని మేము వేరే టీచర్ని మళ్ళీ బుక్ చేసుకున్నాము. సో, తను వచ్చారనమాట. ఇంకా తననే కంటిన్యూ చేస్తున్నాము. సో, ఇక్కడ లంచ్ అయితే రెడీ అయిపోయింది. మటన్ కర్రీ చేశాను. దాంట్లోనే ఎగ్స్ బాయిల్ చేసేసి వేసేసాను. ఇంకా పాయా కర్రీ చేశాను. సో, మమ్మీకే అనే కాకుండా మా అందరికి కూడా. ఇంకా డాడీ అయితే తిన్నారు, కొద్దిగా టేస్ట్ చేస్తారు అంతే. ఇంకా ఆయాల్ కర్రీ కూడా చేశాను. సో, ఒకేసారి చేసేస్తాను, మళ్ళీ అది రేపు చేసుకుందాం అలా అనిపించదు ఎందుకు. ఇంకా రసం చేశాను, పెరుగు ఉంది, ఇంకా అన్నం పెట్టేశాను. ఇంకా డాడీకి రోటీ కూడా పక్కన పెట్టున్నాను అనమాట చేయడానికి. డాడీ ఏమంటే వందే భారత్ ట్రైన్ ఉంది కదా, సో అక్కడ దాంట్లో వస్తా ఉన్నారు. హైదరాబాద్లో 5:30కి అనమాట ట్రైన్, అర్లీ మార్నింగ్. ఇక్కడికి 2కి రీచ్ అయిపోతారు. ఇంకా అక్కడ నుండి మెట్రోలో రావాలి కదా. సో, ఈ 3:30 అయిపోవచ్చు వచ్చేసరికి. అయినా కానీ ఎక్కడ తిన్నారు కదా, ఇంటికి రాగానే లంచ్ పెట్టేద్దాము అనేసి రెడీ చేసి పెట్టాను. ఇంకా చల్లగా ఉండేసరికి సుదర్శన్ బయట కూర్చునేస్తున్నాడు. ఇంతలో ఏమంటే ఫిజియోథెరపీ తను చేయడానికి వచ్చేసారు. అబ్బా పొద్దు నుండి వర్షం పడాలా వద్దా చినుకులు పడతాయి మళ్ళీ ఆగిపోవడం అలా ఉండింది. ఫైనలీ పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. హ్యాపీగా ఉంది. ఆ వర్షం స్మెల్ అయితే ఎంత బాగుందో అసలు. ఇంకా ఏమంటే ఒకసారి ఫిజియోథెరపీ జరుగుతూ ఉంది, ఇంకోసారి ట్యూషన్ జరుగుతూ ఉంది. ఇంకా సుదర్శన్ ఏమంటే కొంతసేపట్లో డాడీని తీసుకురావడానికి వెళ్ళాలి, మెట్రో స్టేషన్కి వెళ్ళిపోవాలి ఇక్కడ. ఇంకా డాడీ ఎలా వస్తారో ఒక టెన్షన్, ఏమంటే ఎక్కడ తడుస్తారో పాపం అన్నట్టుగా. ఇంకా అదే ఇంకా అంతా పనంతా అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చొని వెయిట్ చేస్తున్నాను, డాడీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా మా సుదర్శన్ ఎప్పుడు వెళ్తాడా అనేసి చూసుకుంటూ అలా ఉన్నాను. ఇంకా ఈ వ్లాగ్లోనే మమ్మీ గురించి ఇంకోటి చూపిస్తానని చెప్పాను కదా. ఇంకా ఆ రోజే మమ్మీకి స్టెప్స్ కూడా ఎక్కడానికి చేపించారనమాట తను వచ్చి. సో, స్టెప్స్ ఎక్కే ముందు కొన్ని ఎక్సర్సైజ్, కొంచెం వేరే ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో, అవి చేపిస్తున్నారు. కొంచెం హైగా పెట్టేలాగా ముందుకి వెనక్కి ఇట్లా. సో, ఎంత గాలి వస్తా ఉందో చూసారా. ఇక్కడంతా చల్లగా ఉంది, లైట్స్ ఉండవు కదా, ఆ టైంలో చీకటిగా అయిపోయి ఉండింది. కొన్ని స్మాల్ ఎక్సర్సైజెస్ చేపించి దాని తర్వాత స్టైర్స్ ఎక్కించడానికి తీసుకెళ్తా ఉన్నారు. మేమందరం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం, ఏంటి అంటే ఎప్పుడు స్టెప్స్ ఎక్కిస్తారా అనేది. సో, ఫైనలీ ఆ రోజు వచ్చేసింది. ఇంకా ఇక్కడ స్టెప్స్ ఎక్కిస్తా ఉన్నారు.
ఫస్ట్ టైం అలా ఎక్కిస్తా ఉంటే ఇంకా నాకు కొంచెం టెన్షన్ వేసింది. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ పెట్టమన్నారు. అంటే మమ్మీకి రైట్ లెగ్ కదా సర్జరీ జరిగింది. సో లెఫ్ట్ లెగ్ మామూలుగా మమ్మీ పాపం లెఫ్ట్ లెగ్ కూడా కొంచెం పెయిన్ ఉంటుంది. అంటే ఇంజెక్షన్ వేసే అంత పెయిన్ అనమాట. ఇదైతే మరీ ఎక్కువ కాబట్టి సర్జరీ చేయించారు. ఈ లెగ్ కొంచెం పర్ఫెక్ట్ గా కొంచెం బాగా అయిపోయినాక 2 months తర్వాత ఆ లెగ్ కి కూడా ఇంజెక్షన్ వేయిద్దాము అనేసి అనుకుంటున్నాం. అప్పుడు ప్రాపర్ గా ఉంటారు 2 legs తో, ఏ ప్రాబ్లం ఉండదు, ఫ్రీగా నడుస్తారు అనేసి. మమ్మీ ఏమంటే ఫస్ట్ టైం కదా స్టెప్స్ ఎక్కుతా ఉంది, దిగుతా ఉంది, చాలా ఏమంటే టెన్షన్ పడతా ఉంది, కొద్దిగా ఎనర్జీయే లేదు, సో అలిసిపోతా ఉంది. ఫస్ట్ డే కాబట్టి కొంచెం వంకరగా పెడతా ఉంది లెగ్, రాను రాను స్ట్రైట్ గా వచ్చేస్తుంది అని చెప్పారనమాట తను. సో కొంచెం వంకరగా వెళ్తున్నట్టు అనిపించింది. అంటే కొంచెం భయం ఉంటుంది, ప్లస్ కష్టంగా పెడుతుంది కదా. కొంచెం అలవాటు అయిందంటే ఇంకొంచెం బాగా వచ్చేస్తుంది. ఒక 2 days కి బాగా ప్రాపర్ గా నడుస్తుంది, అట్లా బాగా ఎక్కగలుగుతారు అన్నారు. సో అలా ఒక 3 times ఎక్కించి ఒక 3 times దింపించారు. అంటే ఫస్ట్ ఓన్లీ 1 leg ఎక్కుతూ ఉన్నట్టుగా చేపించారు. తర్వాత 2 legs 1 by 1 మనం నార్మల్ గా ఎలా ఎక్కుతామో అలా ఎక్కించడం చేశారు. సో రాను రాను మమ్మీకి గుడ్ డేస్ వచ్చేస్తున్నాయి, హ్యాపీ డేస్ వస్తున్నాయి అనిపించింది. అయిపోయిన తర్వాత మటన్ 1/2 kg గురించి చెప్తానని చెప్పాను కదా. ఏంటంటే ఇంక ఇలా వర్షం పడతా ఉండేసరికి ఫిజియోథెరపిస్ట్ ఆమె, తర్వాత వచ్చేసి ట్యూషన్ టీచర్ ఇద్దరు ఇంకా నిలిచిపోయారు, ఇంట్లోనే ఉండమని చెప్పారు. కరెక్ట్ గా ఇంకా లంచ్ టైం. సో ఇంకా మేము చెప్పాము లంచ్ చేసేసి వెళ్ళండి అనేసి. సో వాళ్ళు పాపం అసలు ఒప్పుకోలేదు, కానీ బలవంతంగా తిన్నారు. సో అలా 1/2 kg మటన్ ని ఇంత మందికి వచ్చిందనమాట. నేను అందుకేనే ముందు సుదర్శన్ అట్లా అన్నాను, 1/2 kg మటన్ ఎలా సరిపోతుంది బాబా అనేసి అడిగాను కదా. అందుకు దేవుడు ఏమైనా ఇలా చేశాడేమో అనిపించింది. అయినా చూడు బుజ్జు, నువ్వు 1/2 kg మటన్ ఎంతమంది తిన్నాము, నువ్వు 1/2 kg అన్నావు అంటే నేను అలా అడ్జస్ట్ చేశాను కాబట్టి సరిపోయింది బాబా అనేసి అంటా ఉన్నాను. ఇంకా డాడీ వస్తున్నారు కదా, సో బెడ్షీట్ అంతా చేంజ్ చేసేసి వేరే చేస్తాను మమ్మీ అంటే, లేదేదమ్మా వద్దు, బాగుంది నీట్ గా, నిన్ననే కదా డాడీ మార్చింది, బాగుందిలే అనేసి. నేను నాన్న మమ్మీ వాళ్ళ కోసం చేశాను కదా. బాబాజీ ఆస్వాదిస్తున్నాడు. అవును బాబా, ఎంత బాగుంది. ఇప్పుడు ఏసీ పెట్టుకోవాలనుకుంటే, ఒకవేళ పెట్టుకోవాలని ఉంటే ఆహా అంత బాగుంటే వావుగా ఉంది. వీడొకడు డాడీ ఫోన్ చేశారు, ఇక్కడ మెట్రోకి వచ్చేసాను అని చెప్పేసి. మా సుదర్శన్ బయలుదేరాడు డాడీని తీసుకోవడానికి. సో మా డాడీ వచ్చిన తర్వాత ఒక షాక్ అనమాట. బాబా నువ్వు ఒక్కడే వచ్చావే, ఎక్కడా? హలో డాడీ. అమ్మా గడ్డమైంది అమ్మా. अच्छी हूँ डैडी. नाना చూసి కాఫీ పెట్టమ్మా తొందరగా, కాఫీ పెట్టు. వర్షం పడింది అప్పుడు చూడు చల్లగా ఉంది. నేను వచ్చాను బ్యాగ్ బ్యాగ్ అంతే లాల్ కాదమ్మా. तुम निकाल खाने की क्या नहीं निकाल बच्चे
ఓకే నా ఫేవరెట్ ఇదిరా ఓస్మోనియా బిస్కెట్స్. ఎన్నున్నాయిరా బ్యాగ్ లో? టెడ్డీ అక్క గది, అదో హ్యాపీ గది, టెడ్డీ అక్క గది. అదంట కట్లీ, అది అది నాన్న మమ్మీకి అంట అది. ఏయ్ మంచిగా ఈరా ఏమంట అన్ని పెట్టారా దాంట్లో? ఇక్కడ పెట్టారా గబగబా అన్ని? బాబా వేసుకోండి, ఇట్లా ఇట్లా చూపించు. లూజ్ అవుతుంది, కరెక్ట్ గా ఉంటుంది. సరిపోయిందా? టైటా షర్ట్ పైన? ఈడొక్కడు జిలేబీ. నాన్న మీకు ఇష్టం అది కదా? ఏదో సిరప్స్ అయిపోయింది, మళ్ళీ వేసుకుంటాను. జిట్ అయిపోతుంది, సరిపోయింది. దాని టీ షర్ట్ లోపల అని నీట్ గా ప్యాంట్ కొనిస్తారంట. నీట్ గా డైనింగ్ టేబుల్ మీద పెట్టే రే, అవన్నీ తీసి అక్కడ పెట్టు అంటున్నా. బా మా డాడీ వచ్చారో లేదో సందడి అయిపోయింది. ఏదో తీసుకొచ్చారు. ఆ చిన్న బ్యాగ్ లో ఎన్ని పట్టాయి అబ్బా అనిపించింది. ఇంకా ఇక్కడ చూసారా కాఫీ కలుపుతున్నాను, మీకు చూపిస్తా ఉన్నాను, పడేసాను. ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి. బిహైండ్ ద వీడియోస్ అంట, బిహైండ్ ద సీన్స్ అంటారు. సో అట్లా అనమాట. ఒకటి డాడీ అక్కడే ఎక్కడో లంచ్ చేసి వచ్చారంట, అందుకే వేడివేడిగా కాఫీ కావాలమ్మా అంటున్నారు. ఇంకా మా డాడీ వచ్చారనేసి బెంగళూరు కూల్ గా అయిపోయిందంట. ఇంకా మా హ్యాపీ అయితే ఫిషెస్ వల్ల కూల్ గా అయిపోయింది. మంచి రోజులు వస్తున్నాయి. మాకు ముందు అలా ఉండింది, ఫిషెస్ లేవు కాబట్టి బ్యాడ్ గా ఉండింది. ఇప్పుడు మళ్ళీ ఫిషెస్ వచ్చేస్తే ఇంకా మంచి గుడ్ గా ఉంటుంది అనేసి ఫీల్ అవుతా ఉంది హ్యాపీ అక్కడ. కలర్ వేసుకోవాలి, కలర్ వేసుకుంటే అలా ఉంటారు కదా. ఏ కాఫీలో పడతావు, కూర్చో మంచిగా. ఇంకా డాడీ వచ్చినప్పటి నుండి టెడ్డీ హ్యాపీ డాడీ వాళ్ళని అసలు వదనలే లేదు. అంటే మమ్మీతో బెడ్రూమ్ లోనే ఉండి అలవాటు అయిపోయింది కదా, మమ్మీతోనే ఎంజాయ్ చేస్తూ మమ్మీతోనే తినడము అట్లా. ఇప్పుడు డాడీ వచ్చేసినా కానీ డాడీ దగ్గరే ఆ రూమ్ లోనే ఆ బెడ్ పైన కూర్చొని ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. లాస్ట్ కి ఏదేదో చేస్తున్నారు, మీకు చూపిస్తాను ఏమేమి మాట్లాడుతున్నారు, ఏమేమి చేస్తున్నారు అనేది కూడా. హ్యాపీ అవునా హ్యాపీ? ఏమది, ఎవరది? నాన్న అయిపోయారా? అందుకే మొండి. బాగుంది కానీ నార్మల్ ఈ అమ్మాయికి అవునా? 2 weeks ఉంటే బాగా పెరుగుతాయి, ముద్దుగా ఉంటుందంట.
2 weeks వెయిట్ చెప్పు. బాబా వెయిట్ చేయి ప్లీజ్. 2 వీక్స్ ఉన్నారు అనుకో. ముందు గతం చూసావా అప్పుడు ఎప్పుడు చూసావా 4 days అప్పుడు సౌదీకి వెళ్ళా అప్పుడు పెట్టా అప్పుడు బాగుండేది అప్పుడు 4th అవర్స్ 8 కార్డ్స్ ఉన్నాయి 9 తీసుకుంటా చూపిస్తా. చిన్నపిల్లల ఫ్యాషన్ ని సుదర్శన్ వాళ్ళ ఏజ్ వాళ్ళకి సాల్ట్ అండ్ పెప్పర్ గద్దు. సుదర్శన్ చిన్నపిల్లోడు అంటండి మా మమ్మీ మా డాడీకి. సరే కానీ ఈ చెకోడీలు చూపించడం మర్చిపోయాను. డాడీ మమ్మీ కోసం తీసుకొచ్చారు. అక్కడ ఎక్కువ తింటా ఉంటుందంట, ఈ చెకోడీలు అంటే ఇష్టం అంట. సో అది మొండి వన్ పోయిలే ఆడు. గంటేస్తుంది. నాన్నకు వచ్చారా? నాన్న మమ్మీ కూడా ఆడొచ్చు కదా. ఆహా ఓహో బాబా మమ్మీ హాస్పిటల్లో ఉన్నప్పుడు డాడీకి నేర్పించానంట. యూనో నువ్వు ఉన్నావా? అన్ని ఎల్లోసే. నువ్వు కాదు అదే బయట యాక్సిడెంట్. హ్యాపీ అంత చిన్నగా ఉంది కదా, మా డాడీనే మోసం చేయాలి, చీట్ చేసి ఆడాలి అని చూస్తా ఉంది. సో ఇంకా మాకు టీ టైం అనమాట. ఇంకా ఈ వెదర్కి టీ తాగితే ఎంత బాగుండు, వేడివేడిగా అనిపించింది నాకు. సుదర్శన్ కోసము ఇంకా మా మమ్మీ కోసం టీ చేశాను. మమ్మీ పాపం టీ వద్దు అంటది, కానీ ఈ వెదర్కి బాగుంటుంది మమ్మీ తాగు అని చెప్పేసి ఇస్తా ఉన్నాను. ఇంకా వీళ్ళిద్దరైతే అసలు డాడీని వదలనే లేదు. వచ్చినప్పటి నుండి ఆడుతూనే ఉన్నారు. ఆ గేమ్ కంప్లీట్ అవ్వట్లేదు. డాడీని మోసం చేసి మరీ ఆడిపిస్తా ఉన్నారు. హ్యాపీ విన్ అవుతా ఉందంట. డాడీ ఏమంటే ఫస్ట్ వచ్చున్నారు కదా సర్జరీ కోసం, అప్పటి నుండి సుదర్శన్కి ఒక డ్రెస్ కొనియాలనేసి, ఒక ప్యాంటు ఒక షర్ట్ కుదరనే లేదు. ఇప్పుడు అవసరం లేదు లేని అనుకూల అని చెప్తానే ఉన్నాడు. పండుగ వచ్చింది కదా, ఉగాది వచ్చింది, తర్వాత రంజాన్ వచ్చింది. సో అప్పుడు మళ్ళీ తీసేసానంటే అప్పుడు అట్లా అక్కడ హాస్పిటల్లో ఉండేసరికి కుదరలేదు అనేసి, ఇంకా ఇలా కాదనేసి డాడీ వెళ్ళున్నారు కదా హైదరాబాద్కి. సో అక్కడ నుండి 2 టీ-షర్ట్స్ తీసుకొచ్చారు. ప్యాంట్ ఏమంటే మళ్ళీ ఇక్కడ కొనిస్తారంట. సుదర్శన్కి ఎలాంటి ప్యాంట్స్ నచ్చుతాయి, ఎలాంటి సైజ్, సో అవన్నీ తెలియక గమ్ముగా వచ్చేసారు. ఇప్పుడు ఆ టీ-షర్ట్స్ కూడా సైజ్ తెలియకుండా తీసుకొని వచ్చేసారనమాట. ఇంకా ఇక్కడ ఏమంటే డాడీ ఎగ్ పొరుటు లాగా చేసిమని చెప్పారు. సో ఓన్లీ వైట్ తో పొరుటు లాగా చేశాను. ఇంకా చపాతీ తింటారేమో అనుకుంటే పన్ను నొప్పి అని చెప్పున్నారు. సో దానివల్ల అన్నమే చేస్తున్నాను, అన్నం తినేస్తా అన్నారు. సో ఓట్స్ దోశకి, ఇంకా డాడీ కోసం రాగి ఇడ్లీకి నానబెట్టేశాను. సో ఇంకా వాకింగ్కి వెళ్ళేసి వస్తాం కదా డిన్నర్ అయిపోయిన తర్వాత, దాని తర్వాత అప్పుడు రుబ్బి పెట్టేసుకుందాము, అప్పటికి నానుతా ఉంటాయి అనేసి నానబెట్టేస్తున్నాను. ఇంకా మమ్మీకి డాడీకి పెట్టించేసాను. ఇంకా వాళ్ళు ఏమంటే తినేసిన తర్వాత వాకింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మమ్మీకి ఈ రోజు ఉండి భలే హ్యాపీ అనమాట. డాడీ కంపెనీ ఉంటారు వాకింగ్ చేసేటప్పుడు. ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ డాడీ అయితే కొంచెం స్ట్రిక్ట్ గా చెప్పిస్తారు. మమ్మీ డాడీ మాట వినదు. వింటే మాత్రం పర్ఫెక్ట్ గా ఇప్పటికి కొంచెం మంచిగా స్టేట్స్ కూడా ఎక్కేస్తా ఉంటుంది. డాడీ మాట వినదు కాబట్టి కొంచెం స్లో అవుతా ఉంటుంది. ఇంకా మా నైబర్స్ ఉన్నారు కదా, అరుంధతి అంటుంటానే, వాళ్ళ పాప డాడీ మమ్మీతో ఆడుకుంటా ఉంటుంది ఇలా వాకింగ్ చేసినప్పుడు అంతా.
ఇంకా ఆ రోజు ఏమంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కింద బ్లాక్ లో. సో వాళ్ళ ఇద్దరు పిల్లలది బర్త్డే చేస్తున్నాము అనేసి చెప్పున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు. కానీ టెడ్డీకి హ్యాపీకి ఇద్దరికి హెల్త్ బాగాలేదు కదా, రాలేకపోతున్నారు, పంపించలేకపోతున్నాను చెప్పున్నాను అనమాట. ఆ రోజే వీళ్ళకి కొంచెం బాగా స్నానాలు చేసుకున్నారు. ఇంకా దాని తర్వాత నేను దాని సంగతి మర్చిపోయాను వాళ్ళ బర్త్డే అనేసి. విష్ చేశాను, మెసేజ్ చేశాను అంతే. తర్వాత తనేమంటే బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలతో మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ అనేసి మళ్ళీ అక్కడ పెడతారు కదా పార్టీలో అన్ని ఐటమ్స్, సో అవన్నీ ఇచ్చి పంపించారు. నేను ఉండేసి రేపు వాళ్ళకి ఇద్దరు పిల్లలు అనమాట. సో వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ కొని తీసుకెళ్లి ఇచ్చేసిరండ్రా, బాబాతో షాపింగ్కి వెళ్ళేసిరండ్రా అని చెప్పాను. సుదర్శన్ అంటే అప్పుడు లేడు, కింద టీటీ ఆడాలని చెప్పేసి కిందకి వెళ్ళి ఉన్నాడు. ఇంకా జిలేబీ తెచ్చాడు డాడీ. వావ్, నాకు ఎంత ఇష్టము. నేను హాఫ్ ఆఫ్ తీసుకుంటాను కదా. ఇప్పుడు తినకూడదు. ఇప్పుడు తినట్లే, ఎప్పుడైనా తినేటప్పుడు హాఫ్ ఆఫ్ తీసుకుంటాం కదా. అంతే, ఇక్కడైతే బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా మ్యారేజ్ డేకి బ్లెస్ చేయకపోతే మర్చిపోకుండా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.